హలో స్టూడెంట్స్, 2024-25లో మీది ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఒక నార్మల్ కాలేజ్ నుంచి చేసి ప్లేస్మెంట్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అమిటీ యూనివర్సిటీ ఒక బెస్ట్ ఆప్షన్ ఇస్తుందండి. అదేంటి అంటే ఇక్కడ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ అడ్మిషన్ స్టార్ట్ చేశారు విత్ రీజనబుల్ ఫీజెస్ అండ్ 100% క్యాంపస్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఉందండి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు అమిటీ యూనివర్సిటీలో. సో ఎవరైతే ఈ ఇయర్ చాలామంది అబ్రాడ్ వెళ్దాం అనుకుని అబ్రాడ్ కూడా వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ కోర్సులు నేర్చుకొని ప్లేస్మెంట్స్ ట్రై చేసి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి సఫర్ అవ్వడం కంటే ఇమీడియట్గా ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ జాయిన్ అయ్యి ఈ కోర్స్ చదువుతూ వేరే కోర్స్ ఆల్టర్నేటివ్గా మీరు స్కిల్స్ పెంచుకుంటా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటా ఉంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి అమిటీ యూనివర్సిటీకి అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నార్మల్ కాలేజీలకిను ఒక కార్పొరేట్ యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషనే ముఖ్యమైన ప్రధాన ఎంపిక, అందుకనే దీన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను నేను. అండ్ మీకు మంచి పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో అండ్ డిగ్రీలో ఉండుంటే కనుక మీ పర్సంటేజ్ని బేస్ చేసుకొని 100% ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఫ్రీగా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఎంత పర్సంటేజ్ వస్తే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఫ్రీగా ఇస్తారు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకి. అండ్ పర్సంటేజ్ లేని వాళ్ళకు కూడా August 17th స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఆ రోజు మీరు స్పాట్ అడ్మిషన్స్కి క్యాంపస్ విజిట్ చేస్తే, శంషాబాద్లో ఉన్న క్యాంపస్ విజిట్ చేస్తే మీకు స్పాట్ 20% ఎంబీఏ, ఎంటెక్కి, ఎంసీఏకి 20% ఫ్లాట్ 20% స్కాలర్షిప్ ఇస్తున్నారండి, ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్. అదే ఎంటెక్ అయితే కనుక ఎంబీఏకి అయితే కనుక 15% స్కాలర్షిప్ ఇస్తున్నారు. అండ్ మీరు క్యాట్, మ్యాట్, జాట్, జిఆర్ఈ, జీమ్యాట్ ఇవి ఏదైనా స్కోర్స్ ఉంటే ఆ స్కోర్స్ బేస్ చేసుకొని కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. లాస్ట్ 4 year స్కోర్ కార్డ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో 100% వాళ్ళకి సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూషన్ స్కాలర్షిప్ ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫస్ట్ ఇయర్లో క్లాస్లో టాప్ 5లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందండి, లేకపోతే ఫుల్ ఫీజు కట్టాలి. బట్ ఫుల్ ఫీజు కట్టినా రీజనబుల్, ఇట్స్ వర్త్ అండి. ఎందుకంటే ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి మినిమం 5 lakhs 6 lakhs ప్యాకేజ్తో ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయి. 2027లో ఇంకా బెటర్ ప్యాకేజ్ వచ్చే ఆప్షన్ ఉంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోలో మెన్షన్ చేసిన నెంబర్కి మీ పేరు, మీ మెయిల్ ఐడి, ఏ కోర్స్ చూస్తున్నారో ఆ కోర్స్ నేమ్ మెసేజ్ చేస్తే కనుక నేను మీకు ఇన్విటేషన్ పంపిస్తాను, రిజిస్ట్రేషన్ లింక్ కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ. ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు రమేష్ అండి, హైదరాబాద్. థ్యాంక్ యూ.